సర్వోన్నతుడైనటువంటి మా పరమ తండ్రి, మీ ప్రశస్తమైనటువంటి పాదములకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, మీ యొక్క సంకల్పమును మేము ఎరిగిన నాటి నుండి ఎన్నెన్నో ప్రాంతాలలో మీ మహాజ్ఞానాన్ని వెతుకుతూ వస్తున్నాం. ఆ అనుభవాలు ఎన్నో, అందులో ఆనందాలున్నాయి, బాధలు ఉన్నాయి, మధుర స్మృతులు ఉన్నాయి, చేదు అనుభవాలు ఉన్నాయి. తండ్రి, ఆ ఒడుగిడుకుల ఎత్తు పల్లాల ప్రయాణములో తండ్రి ఇప్పుడు ఈ మేడ్చల్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఉన్నాం. మహాదైవమ్మ, ఇక్కడ ఉన్నటువంటి మీ పిల్లలు ఇప్పటి వరకైతే మంచి మనసుతో, సహృదయముతో సత్యమును తెలుసుకోవాలనేటువంటి కాంక్షతో, మంచి సోదరాభావముతో ఒక తండ్రి పిల్లలముని ఆ తండ్రి నోటి వాక్కు అయినటువంటి బైబిల్ని పరిశోధించి సత్యమును గ్రహించాలి అనేటువంటి ఒక మంచి తాత్పర్యము కలిగి, దైవమా, ఇది వ్యక్తికి సంబంధించింది, సంస్థకు సంబంధించింది కాదని, కేవలం జీవాధిపతి అయినటువంటి దేవునిదేననేటువంటి ఒక మంచి పవిత్రమైనటువంటి ఆలోచనలతో మీ పిల్లలు మీ మాటలు వినడానికి వస్తున్నారు తండ్రి. చాలా సంతోషం. కానీ సాతాను తన పని తాను చేస్తూ ఉంటుంది, తంత్రములు చేస్తుంది, కుట్రలు చేస్తుంది, కుతంత్రములు పన్నుతుంది. అప్పుడు మీ కుటుంబం తండ్రి అభ్యంతరపడేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అభిప్రాయ భేదములు వచ్చేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఆ విషయాన్ని మీ పిల్లలు ముందస్తుగానే గమనించి పరిశుద్ధాత్మిక సహాయముతో ఆ ప్రతి కుట్రను, ప్రతి తంత్రమును ఛేదించి అధిగమించగలిగేటువంటి శక్తి సామర్థ్యములను మీ పిల్లలకు ప్రసాదించమని వేడుకుంటున్నా తండ్రి. మరి ఈ సమయమునందు, ఈ దినమున మరో నూతనమైనటువంటి అంశమును మీ సన్నిధిలో మేము ధ్యానించటానికి ఇష్టపడుతూ ఉంటుండగా మాకు కావలసినటువంటి మంచి ఏకాగ్రతను, ఆలోచన గ్రహింపు శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క తోడును మా అందరికీ అనుగ్రహించమని మా రక్షకుడు, మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామమున వందనములు, శుభములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినమున మనం ఆలోచించేటువంటి అంశము మానవుని జీవిత ముగింపు. మానవుని జీవిత ముగింపు. ప్రియులరా, అర్థమైందా? టైటిల్ అర్థమైందా? మానవుని జీవిత ముగింపు. ఏమీ లేనటువంటి దేవుడు మాత్రమే ఉన్నటువంటి ఆ కాలంలో ఆయనకొక తలంపు కలిగింది అనేటువంటి విషయము మనము తెలుసుకున్నాం. ఆ తలంపు కలిగిన వెంటనే ఒక అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి రూపుదాల్చుకున్నది.
ఆ అందమైనటువంటి ఆ విశాలమైనటువంటి ప్రకృతిలో తన పిల్లలకి జన్మనిచ్చాడు. తన పిల్లలకి జన్మనిచ్చినటువంటి ఆ ప్రారంభ గడియలో దేవదూతలందరినీ ఆహ్వానించి ఆ పిల్లలకి భూషణములను ధరింపచేసి బంగారం ఏంటి, వెండి ఏంటి, గోమేధికం ఏంటి, పచ్చ ఏంటి, అలా రత్నములు, వజ్రములు, వైడూర్యములు అన్నీ ధరింపచేసి దేవదూతలు పిల్లన గోబి వాయిస్తూ ఉంటుండగా, వాయిద్యములు వాయించుతూ ఉంటుండగా ఆదాము అవ్వల యొక్క ప్రారంభం దినచర్య దేవుని యొక్క ఆశీర్వాదంతో ప్రారంభమైంది. ఆ గొప్పదైనటువంటి ప్రకృతి మీద అధికారం ఇచ్చాడు, దాన్ని వారికి లోబరిచాడు. మీరు చదువుకున్నారు ఈ మాటలన్నీ. లోబరచకుండా ఆయన దేనిని విడిచిపెట్టలేదంట. సమస్తమును లోబరిచాడు. అలా లోబరచబడినటువంటి ఆ ప్రారంభ గడియలు అమోఘమైనవి. ఆదాము అవ్వలకి వైభవమైనటువంటి దినములవి. ఎంత గొప్ప ప్రారంభం అండి, ఎంత గొప్ప ప్రారంభం. జీవాధిపతి అయినటువంటి తండ్రికి పిల్లలుగా పుట్టి ఆయన చేతి పని అయినటువంటి ప్రకృతి మీద అధికారమును పొంది సమస్తమును లోబర్చుకుంటూ జీవిస్తున్నటువంటి కాలం. ఆ రోజులలో నుండి ప్రతి చల్లపూట దేవుడు తానే తన పిల్లలైనటువంటి వారి యొద్దకు వచ్చి బాగోగులని తెలుసుకుంటూ ఆ పిల్లలతో మాట్లాడుతూ వారితో గడిపినటువంటి దినములు అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి ఆదాము అవ్వలు మరోలేనటువంటి తీపి జ్ఞాపకాలవి. పిల్లరా, ఆ విధంగా మరణమే లేనటువంటి జీవితాలను ప్రారంభించారు. అప్పటికి మరణం లేదండి వాళ్ళకి. వారిని ఏమనాలి అంటే చిరంజీవులు అనాలి కదా, అమరులు. అలాంటి గొప్ప జీవితాన్ని వారు ప్రారంభించారు. అయితే గత పాఠంలో చెప్పినట్లుగా తన పిల్లలని గొప్పవారినిగా చూడాలని, తానంతటి గొప్పవారినిగా చూడాలని తలంచినటువంటి దేవుడు ఒక కఠినమైనటువంటి పరీక్ష పెట్టాడు. అదే మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్షం. ఆ చెట్టును పెట్టిన తర్వాత ఆదాము అవ్వలకు చెప్పినటువంటి మాట ఏంటండి? ఆ చెట్టును ఉద్దేశించి, మీరు ఈ తోటలోని చెట్ల ఫలములన్నిటినీ భుజించవచ్చు, కానీ ఈ మంచి చెడుల తెలివినిచ్చేటువంటి చెట్టు యొక్క ఫలములను మాత్రం మీరు భుజించకూడదు. వాటిని తినమున చచ్చెదరు అని అన్నాడు. చావు అనేటువంటి దానికి ఎప్పుడు ప్రారంభము? చావు అనేటువంటి ఆ మాట
అది ఎప్పుడు కార్యరూపంలోనికి వచ్చింది, ఎప్పుడు అది మనిషి యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తుంది అనంటే పండు దీను దినమునా. పండు తినకపోతే చిరంజీవులు, పండు తింటే వెంటనే ఏమవుతారు? పిల్లరా, చిరంజీవులు కాదిక, చిన్న జీవులు. అంటే కొద్ది కాలమే జీవించేటువంటి పరిస్థితి. అది ఎరిగిన ఆదాము పండు తిని పొరపాటు చేశాడు. దాని పర్యవసానంగా దేవుడు ఆదామును శపించి తోటలో నుండి వెళ్ళగొట్టాడు. ఏమని శపించాడు? నేను తినకూడదని చెప్పినటువంటి పండును మీరు తిన్నారు గనక ఇక మీరు చెమటోడ్చి భూమిని సేద్యం చేసి మీరు భుజించాలి. అయినా అది మీకు సారమునివ్వదు. గచ్చ తీగలను, ముళ్ళ పొదలను మీకు అది ఇస్తుంది. చూడండి పిల్లరా, ఆ 3వ అధ్యాయము 23వ వచనములో ఎంత నిర్బంధంగా వారిని తోసివేస్తున్నాడు, గెంటి వేస్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దానిని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అంటే దాని అర్థం గెంటి వేశాడు. ఆ క్షణానికి ముందు పరిస్థితి ఏంటి? ఆ క్షణానికి ముందు పరిస్థితి ఏంటండి? ఆదాము దేవుని యొక్క బీజం, దేవుని యొక్క అంశ, దేవుని యొక్క ప్రతిరూపం, ఒక ప్రతిబింబం, దేవుని స్వరూపం, దేవుని యొక్క భాగం. అవును, అలాంటి భాగమైనటువంటి దేవుని కుమారుణ్ణి దేవుడు ఎంత అపురూపముగా చూసుకున్నాడంటే, తనకు కావలసినటువంటి ప్రతి దానిని నువ్వు ప్రపంచమంతా తిరగవలసినటువంటి అవసరం లేదు. ఏదేను అనేటువంటి ఒక ఉద్యానవనమును చక్కగా రూపించి అన్నీ తన యొక్క కాళ్ళ దగ్గరే ఉండేటట్లుగా చేశాడు. తోడు ఉండాలని స్త్రీని కలగజేశాడు. వారిరువురిని ఆశీర్వదించారు. మీరు కాపురం చేసుకోండి, ఆనందపడండి, పిల్లలను కనండి, భూమిని నిండించండి, విస్తరించండి, అన్నిటినీ లాభర్చుకోండి, అన్నిటినీ అనుభవించండి. అలా అధికారం ఇచ్చినటువంటి దేవుడు ప్రతి చల్లపూట తానే వచ్చి పరామర్శిస్తూ మంచి చెడులను బాగోగులనన్నిటినీ తెలుసుకుంటూ, ఇక మీకు మరణమే లేదని చెప్పిన ఆ జీవిత ప్రారంభముల వైభవము ఎంత గొప్పదండి. వాళ్ళకి ఎంత గొప్పది మీరు ఒకసారి ఊహించండి. తమ్ముడు, నీకు ఇక జీవితంలో మరణమే లేదు అనేటువంటి మాట దేవుని నుండి నీకు అభయముగా వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటో చెప్పు ఒకసారి. అది వర్ణించనలవి కానటువంటిది. అలాంటి ప్రారంభం వారిది. అంత చక్కనైనటువంటి జీవితం.
కానీ వారు చేసినటువంటి పొరపాటు మనకు అనిపిస్తుంది చాలా చిన్నది. అది ఏంటది? పండును తిన్నారు. పండే కదా కదా. కానీ మీకు తెలుసు కదండి, దేవుడు చాలా ఎలా అంటే చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. తిన్నా పోయేదేమి లేదు అక్కడ. దాన్ని మర్చిపోవాలంటే దేవుడు పెద్ద విషయమా? ఏమంటే ఆ నేరాన్ని కొట్టేయాలంటే దేవునికి పెద్ద విషయమా కాదు. కానీ సెన్సిటివ్, ఆత్మాభిమానం మెండుగా ఉన్నటువంటి దేవుడు నేను తినకూడదు అని చెబితే నీవు తింటావా, నీవు చస్తావు అన్నాడు. వెంటనే అది ఆదాముకి అమలైంది. అతని నుండి ఆ మరణం లోక ప్రజలందరికీ సంప్రాప్తమైంది. ఇక్కడ చాలా మంది మరణం లోక ప్రజలందరికీ సంప్రాప్తమైంది అనంటే ఆదాము పాపం చేశాడు కదా, ఆ శాపాన్ని బట్టి ఆదాము చేసినటువంటి పాపము లోక ప్రజలందరికీ అంటింది అని దానికి టైటిల్ పెట్టేశారు. ఏంటది? మనిషి జన్మతః పాపి అని. ప్రియులారా, ఆదాము చేసినటువంటి పాపానికి గాను మనుషులకు సంక్రమించింది ఏంటంటే మరణమే, పాపం కాదు. జాగ్రత్త. తల్లిదండ్రులు అందులో ఎవరో ఒకరు పాపం చేసి ఎయిడ్స్ను వెంటబెట్టుకొచ్చుకుంటే భార్యాభర్తలు వీరు కాపురం చేస్తే పిల్లవాడు పుట్టాడనుకోండి, పిల్లవాని పాపమేమైనా ఉన్నదా? ఇందులో పిల్లవాని పాత్ర ఏమైనా ఉన్నదా? అభంశుభం తెలియనటువంటి వాడు. అవును, అలాంటి వాడికి పాపం మనం అంట కట్టలేం. కానీ ఆ తల్లిదండ్రులకు ఉన్నటువంటి రోగం పిల్లవాడికి మాత్రం సంక్రమిస్తుంది. నువ్వు వద్దన్నా అంటే తల్లిదండ్రుల నుండి పిల్లవాడికి పాపం రాదు, రోగం వస్తుంది. ఇప్పుడు మరణము అనేటువంటిది రోగం అనుకుంటే అంతే కదండి, రోగం వస్తేనే మరణం వస్తుంది. మరణము అనేది రోగం అనుకుంటే ఆదాము అవ్వల నుండి ఈ లోకానికి వచ్చింది రోగం, మీన్స్ మరణం. ఎయిడ్స్ వల్లే ఈ ప్రజలకు వచ్చింది రోగం, కానీ పాపం కాదు. ఓకే, అది ఎలా కాదు అనేటువంటిది మీకు ఫ్యూచర్లో వస్తుందండి. జన్మ పాపం గురించి పాఠం వస్తుంది. ప్రియులారా, ఆ విధంగా అంతమే లేనటువంటి నిరంతర జీవితము జీవించవలసినటువంటి మనుష్యుడు కాస్త ఎన్ని సంవత్సరాలకు పరిమితమైపోయాడు? 1000 సంవత్సరాలకి పరిమితమైపోయాడు. ప్రారంభ మనుషుల జీవిత కాలం ఎంత అండి? అప్రాక్సిమేట్లీ 1000. అందులో మెతుషెలా అనేటువంటి వ్యక్తి యొక్క జీవితం జెనసిస్ చూడండి, ఆది కాండము 5వ అధ్యాయము 27వ వచనం. మెతుషెల దినములన్నీయు 969 ఏండ్లు. 969 సంవత్సరాలు అంటే ఇంచుమించు 70. అంటే 1000కి ఎన్ని తక్కువ ఇంకా ఎంత అండి? 31. అవును, అంటే ఇంచుమించు 1000 సంవత్సరాలు జీవించినటువంటి కాలం అది. ఒకవేళ అప్పుడు దేవుడే గాని పెద్దలే గాని మమ్మల్ని ఆశీర్వదించండి అని వస్తే ఏమని ఆశీర్వదించవలసినటువంటి పరిస్థితి?
నిండు 100 ఏళ్లు వర్ధిల్లుదుగాక అని చెప్పవలసినటువంటి పరిస్థితి, అంతే కదా. అప్పుడు ఇప్పటి మాదిరిగా 100 ఏళ్ల ఆయుష్తో పిల్లా పాపలతో కలకాలం నువ్వు వర్ధిల్లుదుగాక అని అన్నారనుకోండి, అప్పుడు ఆ పిల్లలు ఏం చేసేవారు కదా. పిల్లరా, 1000 సంవత్సరాల జీవితం అంటే అనంతమైనటువంటి ఆ జీవితం కాస్త 1000 సంవత్సరాలకి పడిపోయింది. దేని మూలముగా? ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం మూలంగా. పాపం మూలంగా. పిల్లరా, అంటే ఆ వైభవము అనేది ఎలా క్షీణిస్తున్నదో చూడండి. ఆ వైభవం కాస్త ఎలా దుర్భరంగా మారుతున్నదో గమనించండి. ఇక ఆ తర్వాత పాపము అనేది నిత్యము పంట పండినట్టుగా పెరిగిపోవచ్చు వచ్చిందే తప్పితే తరగలేదు. ఆదాము తర్వాత కయ్యను ఏం చేశాడు? హత్య చేశాడు. అవునా? నోవాహు కాలము వచ్చేసరికి ఆ మనుషులు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు సంతాపపడవలసినటువంటి పరిస్థితి వచ్చేసిందట. హృదయములో నొచ్చుకోవలసినటువంటి పరిస్థితి వచ్చేసిందట. ఇలాంటి పిల్లలనా నేను కన్నది అని బాధపడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వారు చేస్తున్నటువంటి పాపాలను దేవుడు చూసినప్పుడు అవి ఎలాంటి పాపాలుగా ఉండిపోయాయంటే ఈ లోకము మోయలేనటువంటి మీన్స్ భరించలేనటువంటి పాపాలు పెరిగిపోవటం ప్రారంభించాయి. అలాంటప్పుడు చూడండి, ఒక్కొక్కరు ఇంచుమించు 1000 సంవత్సరాలు బ్రతుకుతున్నాడంటే చూడండి, ఆదాము పండు తినడానికి అలా పండు తిని పాపం చేయడానికి పట్టిన కాలం ఎంత? పండు తిని పాపం చేయడానికి పట్టిన కాలం ఎంత అండి? మినిట్స్ లో కదా, మినిట్స్ లో అయిపోయింది. మరి అలాంటి ఆయనకి 1000 సంవత్సరాలు ఇస్తే నిమిషానికో పాపం చేసుకుంటూ పోయింది అనుకోండి. 1000 సంవత్సరాలు ఇస్తే ఎన్ని పాపాలు తయారు చేస్తారు చెప్పండి. ప్రిల్లరా, ప్రోడక్ట్ దానికి కొరత ఏమీ ఉండదు. దానికి మానవ వనరుల లేమను, లేదంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అను, లేకుంటే ఇన్పుట్ ఏమంటే ఆ పుట్టు ఈ పుట్టు ప్రాబ్లమ్స్ అనో ఏమీ ఉండవు. మరి ఒక ఆదాము విషయంలో అలాగైతే మరి అవసరత ఏంటి? వారి గర్భాన వచ్చినటువంటి ఆ 100,000 1000 ఆ జనాభా అంతా కూడా 1000 సంవత్సరాలు జీవించారనుకోండి. ఆ 1000 సంవత్సరాల జీవిత కాలంలో మరి ఇంకా ఎన్నెన్ని పాపములు చేయగలుగుతారు వాళ్ళు? పిల్లలు, మీరు ఒక్కసారి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఆలోచించినట్లయితే, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము, నరుల చెడుతనము భూమి మీద గొప్పది. మీకు ప్రారంభ పాఠంలో చెప్పానండి ఇది. మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో? గొప్పది అంటే ఎలా గొప్పదో చెప్పానప్పుడు నేను. అవునా? ఊహించుకోవాలంటే కొంచెం ఇమాజినేషన్ చేసుకోవాలంటే కొంచెం హింట్ ఇస్తాను. గాలి జనార్దన్ రెడ్డి జ్ఞాపకం చేసుకోండి. అవునా? అలాంటి క్యాడర్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు, ఇప్పుడు అప్పుడు అని లేదు, ఎల్లప్పుడు కేవలము చెడ్డది. అంటే
చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు, చెడు జీవితమే తప్పితే వారిలో మంచి అనేటువంటిది మచ్చుకైనా లేదు. మంచి ఆలోచనలు లేవు, మంచి మాటలు లేవు, మంచి క్రియలు లేవు. ఏమంటే మేలు చేయాలనేటువంటి ఇంటెన్షనే లేదు. మేలు చేస్తున్నట్టుగా నీకెవరైనా కనిపించినా దానిలో మరొక మతలబు దాగి ఉంటుంది దాని వెనకాల. ఏమండి మేలు చేస్తున్నామన్నట్టుగా నటించుతారే తప్పితే మేలు చెయ్యాలనేటువంటి నిజమైనటువంటి కాంక్షతో చేసేటువంటి వారు బహు అరుదు. బహు అరుదు. ఆ విధంగా లోకమంతయు కూడా మంచి అనేదే ఆలోచించకుండా, ఆలోచనే లేదంటే ఇక క్రియలు ఎక్కడుంటాయో? ఆలోచిస్తేనే కదా ఆచరణాత్మలోకి వచ్చేది. ఆలోచనలే చెడు, మంచి ఆలోచనలే లేవు. అలాంటప్పుడు ఇక మంచి ఆచరణాత్మకమైనటువంటి జీవితం ఎక్కడుంటుంది? నోవహు కాలములో పరిస్థితి అది. అందుకే దేవుడు మరి తీసుకోకూడనటువంటి డిసిషన్ తీసుకోవలసి వచ్చింది. అదే మొత్తానిగా తుడిచిపెట్టడం. వారిని ఏమన్నాడు తెలుసా అండి? తనందరి దేనితో పోల్చాడు? పులిసిన పిండితో పోల్చాడు. నిజంగా అది సబబేనో కాదో మీరు ఒకసారి ఆలోచించండి. పులిసిన పిండిని కొత్త పిండితో కలిపితే కొత్త పిండి కాస్త ఏమవుతుంది? పులిసిపోతుంది. మరి ఈ కొత్త పిండి అయినా బాగుండాలంటే పాత పిండిని ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? పడేయాలి, అంటే తీసేయాలి. పులిసిన పిండి లాంటి పాత తరమును ఉంచితే ముక్కు పచ్చలారనటువంటి అభంశుభం తెలియనటువంటి ఈ కొత్త తరము ఏమవుతారు చెప్పండి? ఈ కొత్త తరం ఏమవుతారు? కొత్త తరం ఏమవుతారండి? పాడైపోతారు. శిష్టగడ్డ దారి మీరు కొంచెం ముందు రండి, ఒక్క స్టెప్ ముందు. రైట్. కొంచెం ఎయిన్ టైంలో వస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండవండి. ఎయిన్ టైంలో వచ్చేసి రైట్. అలా పులిసిన పిండి లాంటి పాత తరమును అలాగే ఉంచితే మరి అభంశుభం తెలియనటువంటి ముక్కు పచ్చలారనటువంటి ఈ కొత్త తరము ఏమవుతారు? ప్రభావితులవుతారు కదా, అంటే పాడైపోతారనే కదా. మరి వీరు కనీసం వారు ఎలాగూ పాడైపోయారు. ఇక వారిని ఉంచినా వారి పరిస్థితి గంతే, తీసేసినా వారి పరిస్థితి అంతే. అయినప్పుడు కనీసం ఈ కొత్త తరమైన పాడవకుండా ఉండాలి అనంటే పాత తరాన్ని తీసేయాలి. అందుకే జలప్రళయాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. అయితే అప్పుడే దేవుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు. అదే ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక నిమిషములోనే ఒక మనిషి ఇన్ని పాపాలు చేస్తున్నాడు అనంటే 1000 సంవత్సరాల ఆయుష్ వానికి అలాగే ఉండనిస్తే మరెన్ని పాపాలు చేస్తాడు. పరీక్ష కాలమును తగ్గిద్దాం, పాపములు పెరగకుండా నివారిద్దాం అని మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని తగ్గించాడు. ఎంతకు తగ్గించాడు అనంటే అదే 6వ అధ్యాయము 3వ వచనము మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అంటే దాని అర్థం ఏంటి? బాబు పాపం చేయకురా అని పదే పదే అడిగే పరిస్థితి ఉండదు. ఒకటేసారి డు ఆర్ నాట్ చెప్పాడు కదా, చెప్పాడు నువ్వు పండు
తినకపోతే బ్రతుకుతావు, తింటే చస్తావు. ఇంకా మళ్ళీ ఏమంటే గదం పట్టుకుని బదిలాటాలు ఉండవు దేవుని దగ్గర. ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, ఇక నుండి బాగుండండి, ఈ టైప్లో ఉండదు దేవుంది. చేస్తావా చస్తావా, వింటావా పోతావా, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అంటే వారి 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 యొక్క మనుష్య బుద్ధి ఏందో బయట పెట్టుకుంటున్నారు. మనిషి అంటే ఎవరండి? మనిషి అంటే శరీర ఆత్మల కలయిక మనిషి. ఓకే, దేవుని కుమారుడు అంటే ఆత్మ. ఆ ఆత్మ శరీరముల యొక్క కలయిక మనుష్యుడు. వాడు నరమాత్రుడై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అనంటే, పిల్లరా, ఇదిగో నేత్రాశ, శరీరాశ అనేటువంటి బలహీనపు బుద్ధులు ఉన్నటువంటి శరీరాన్ని కలిగినటువంటి వాడై వాడు తన బుద్ధిని బయట పెట్టుకుంటున్నాడు. వాడు తన బుద్ధిని బయట పెట్టుకుంటున్నాడు. వాడు కేవలం నరమాత్రుడై ఉన్నాడు. నరమాత్రుడై ఉన్నాడు. దేవుని యొక్క కుమారుడనని, దేవునికి తగినట్లుగా, తండ్రికి తగిన తనయుడిగా నేను జీవించాలని వాడు అంత గొప్పగా ఆలోచించటం లేదు. అంటే తండ్రికి తగినట్లుగా ఆలోచించటం లేదు. నేనేంటి, నా అంశ ఏంటి, నా వైభవం ఏంటి, నా పూర్వం ఏంటి, నా తండ్రి ఎలాంటి వాడు, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు, నేను ఎవరికి కుమారుడను, నేను ఎలా ఉండాలి అని ఆత్మ అయినటువంటి దేవుని యొక్క కుమారుడిగా తాను ఆత్మగా ఆలోచించటం లేదు. అంటే ఆత్మ సంగతులను ఆత్మతో వివేచించటము లేదు. వాడేమైపోతున్నాడు? నేత్రాశ, శరీరాశ కలిగినటువంటి శరీరానికి లోబడిపోతున్నాడు. శరీరానికి దాసుడైపోతున్నాడు. అందుకే చెప్పాడు కదండి, వారు కడుపు పూజ చేస్తారు, వారి కడుపే వారికి దేవుడు అయినప్పుడు ఇప్పుడు వీరినేమనాలండి? నీవు దేవుని కుమారుడవు, దైవాంశ సంభూతుడవు, దివ్యజ్ఞానివి, అద్భుతమైనటువంటి వ్యక్తివి, నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం అని అనొచ్చా? వీడి కడుపుకు దాసుడు. వీడు ఎవరి పూజ చేస్తారంట? కడుపు పూజ అంటే నిత్యం తెల్లారు లేవగానే దీనికి ఏం కావాలో అన్ని ధూపాలు, నైవేద్యాలు, అర్పణలు పెట్టాలి కదండి. పలావా, బిర్యానా, ఏమండి, టీ, కాఫీ, ఇవన్నీ నువ్వేం చేయాలి? దానికి పెడుతూ ఉండాలి. దీనికోసమే కదండి, కడుపు కోసమే కదా నువ్వు కోటి విద్యను అభ్యసించింది. ప్రిల్లరా, ఆ విధంగా మనుష్యుడు మరణించే లోపు ఉన్నటువంటి బ్రతుకు కోసము ఆలోచిస్తూ ఈ శరీరాన్ని సుఖపెట్టాలని, సంతోషపెట్టాలని తినుచు త్రాగుచు, ఏమంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలాగూ సుఖపడుదుమా అని ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నాడే తప్పితే దేవుని బిడ్డడుగా దైవ సంగతులని వాడు ఆలోచించటం లేదు. అందుకే దేవుడు అక్కడ ఒకే పదముతో అన్నాడు, కేవలం వాడు నరమాత్రుడై ఉన్నాడు. అంటే మట్టి నుండి తీయబడినటువంటి శరీరాన్ని ధరించుకున్నటువంటి వాడు మట్టిలో కలిసిపోయేటువంటి ఆలోచనలే వాడు చేస్తున్నాడు. మట్టి సంబంధమైనటువంటి ఆలోచనలే వాడు చేస్తున్నాడు. పరలోక సంబంధమైనటువంటి పరమాత్మకు తగినటువంటి తీరులో వాడు ఆలోచించటం లేదు. అలా అన్నాడు, వాడు కేవలం నరమాత్రుడై ఉన్నాడు. అయినను వారి దినములు 120 ఏండ్లకు అయినను
అయినను ఇక్కడ తగ్గించడం గురించి అంటలో లేడు. ఏమంటున్నాడు తెలుసా? అయినను 120 సంవత్సరాలైనా ఇస్తా. మీకు ఆ పదం అర్థమైందా? అసలు అవి కూడా బ్రతకటానికి వానికి అర్హత లేదు. ఆ 120 సంవత్సరాలు బ్రతకటానికి కూడా వాడికి అర్హత లేదు. అయినను పోని 120 సంవత్సరాలైనా ఇస్తాను అని అన్నాడు. అంటే ఇప్పుడు ఆయుష్ ఎక్కడి నుండి ఎక్కడికి స్టెప్ డౌన్ అయింది? 1000 నుంచి 120కి పడిపోయింది. ఇప్పుడు మనిషిని యొక్క మ్యాక్సిమం లైఫ్ డెడ్ లైన్ ఎంత? 120 years. 120 సంవత్సరములకు మించి ప్రపంచంలో మరి ఎవ్వడు బ్రతకడు. మీరు చరిత్రను చూడండి. ఇప్పుడు ఎవడు బ్రతకడు. 100 అని చెప్తారు, 110 అని చెప్తారు, 119 అని చెప్తారు. ఆ మరుసటి సంవత్సరం ఏమండి ఆ అడ్రస్ ఉండదు. ఇక పెద్దలకు పోయి చెప్తూ ఉంటారు, మా అమ్మ 123, 125. ఈ లెక్కలన్నీ ఏమండి కాకి లెక్కలు. అవి కాకి లెక్కలు. నిజంగా ఏమండి పుట్టిన వాళ్ళకప్పుడు బర్త్డేలు ఎంటర్ చేసాడు ఎక్కడదండి? నేను తెలుసు కదా, ఫలానప్పుడు రథాకాల కాలంలో కూర్చుండు, ఈ దసరాకు కూర్చుండు, ఇప్పుడు నాని కూర్చుండు అని అప్రాక్సిమేట్లీ టైం కదా. అందులో 1 year 2 years అటు ఇటుగా జంప్ అవుతూ ఉంటాయి. ఈ డెడ్ లైన్ గురించి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించేవారు. ఆ క్యాలిక్యులేషన్ చక్కగా చెప్పేవారు. వారికి తెలియదు కనుక వారు అలా చెప్తూ ఉంటారు. బట్ మీరు ఇప్పటికైనా గమనిస్తూ ఉండండి, 120 సంవత్సరాలకు మించి బ్రతకడు. రైట్. మరి అంత స్టెప్ డౌన్ చేసిన తర్వాతనైనా మనిషి ఆలోచనలో పడ్డాడా? ఆలోచించగలిగాడా అనంటే ఆలోచించలేదండి. మనుషుడు ఆలోచించలేదు. ఆ పాపం అలా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే చెప్పాను, లోతు కాలంలో కొనసాగింది, యేసుక్రీస్తు ప్రభు కాలంలో కొనసాగింది, అపోస్తల కాలంలో కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. దావీదు మహాశయులున్నారు, చాలా పుణ్యాత్ముడు, దేవుని చేత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నటువంటి వాడు. కానీ చేయకూడనటువంటి ఒక పాపం చేశాడు. దేవునికి దొరికిపోయాడు. ఎప్పుడైతే బుక్ అయిపోయాడో, దేవా నీకు తెలియదనుకున్న పాపం కూడా తెలిసింది అని చెబుతూ ఒక మాట అంటున్నాడు. ఏమంటారు చూడండి, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనముల నుండి చూస్తే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనములో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మా అంటే ఇంక్లూడింగ్ డేవిడ్. అంటే దావీదు చేసినటువంటి పాపాన్ని కూడా దేవుడు తన సముఖమునందు ఉంచుకొని ఉన్నాడు, తన జ్ఞాపకంలో ఉంచుకొని ఉన్నాడు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. బెత్షెబయడల తను చేసినటువంటి పాపం అంటే దేవునికి తెలుసు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటే మా ఎడల రహస్యం అనేది ఏదీ లేదు. మీకు అన్నీ తెలుసు. మేము చేస్తున్నటువంటి పాపాలన్నీ కూడా మీకు తెలుసు తండ్రి అని అంటున్నాడు. అంటే ఒక ఇశ్రాయేలు సమాజానికి నాయకుడండి దావీదు. అవునా? ఇశ్రాయేలు సమాజానికి నాయకుడు. ది సేమ్ టైం జడ్జి, ఒక న్యాయాధిపతి. వాళ్ళకు సంబంధించినటువంటి వివాదాలకు న్యాయం తీర్చేవారు ఎవరప్పుడు? రాజే. అయినప్పుడు ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారో తెలియనివాడా? ప్రతి కేసు ఆయన దగ్గరికి కదా వచ్చేది. అయినప్పుడు మనుషుల పరిస్థితులు ఏంటో తనకు తెలుసు. అంటే తన పరిస్థితి ఏంటో తనకు తెలుసు, లోక ప్రజల పరిస్థితులు ఏంటో తనకు తెలుసు.
కనుక అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, మా దినములన్నీ గడిపితిమి. నీ ముఖ కాంతిలో మా పాప రహస్యములన్నీ ఎప్పుడైతే నీకు కనబడ్డాయో వెంటనే నీవు ఉరిమితివి, నీ ఆగ్రహాన్ని మా మీద కనపరిచితివి. అప్పటి నుండి నీ ఆగ్రహమును మా మీద నీవు కనపరుస్తూ ఉండగా నీ ఆగ్రహాన్ని మేము భరిస్తూ మా దినములన్నీ మేము గడుపుతున్నాము. అంటే దేవుని యొక్క కోపాన్ని చవి చూస్తూనే వీరు బ్రతుకుచున్నారట. దేవుని యొక్క ఉగ్రతను చవి చూస్తూనే వీరు బ్రతుకుచున్నారట. ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత ఎప్పుడు ఏ విధంగా ఎలా వచ్చిందో ఆ చరిత్ర అప్పటికి మనం గమనించుకుంటే మనకు తెలుసు. అసలు ఇశ్రాయేలీయులు ప్రారంభములో ఐగుప్తుకు అప్పగింపబడటానికి గల కారణం ఏంటి? తమ్ముణ్ణి అన్నలు అమ్ముకున్నారు. అంతకంటే హీనమైన చరిత్ర మరొకటి ఉంటుందండి? అవునా? రైట్. అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇంచుమించు 500 సంవత్సరాలు మరి ఈ రాజుల కాలములో వారు పరిపాలింపబడిన తర్వాత ఆ రాజుల కాలంలో చేసినటువంటి పాపాలేంటో మీకు తెలుసు. అప్పుడు వారు ఏం చేయబడ్డారు? చెర పట్టబడ్డారంటే ఏం జరిగిందో తెలుసా అండి? వారి ఇల్లు దోపిడీ జరిగింది. అంటే వారి కష్టార్జితము లాగేసుకున్నారు. ఇంకోటి తెలుసా? వారి భార్యలని, వారి కన్న కూతుళ్ళని వాళ్ళు ఎత్తుకెళ్లారు వారి కోసం. ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. కట్టుకున్న భార్యను మరొకడు లాక్కపోతుంటే అంతకంటే మానసిక వ్యధ మరొకటి ఇంకేముంటుందండి? కన్న కూతురు చంచబడుతుంటే అంతకంటే పరిస్థితి ఇంకా శిక్ష ఏం కావాలండి? ఇంకేం కావాలి? అవునా? మరి కష్టార్జితం పోయింది, కట్టుకున్న భార్య పోయింది, కన్న కూతుళ్ళు కుమారులు పోయారు. చివరికి వీడు కూడా ఏమయ్యాడు తెలుసా? వాళ్ళకి దాస్యం చేయాలని నపుంసకులుగా చేయబడ్డారు. శిక్ష ఎందుకన్నాడు? ఎందుకని చెప్పాడు ఇక్కడ? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నది. దేవునికి కనబడ్డాయి. వెంటనే దేవుడు తన ఉగ్రతని చూపించటం ప్రారంభించాడు. ఆ ఉగ్రతలో వీరు ఏమనుభవించారు? ఇందాక చెప్పిన సంబంధిత సమస్యలని వారు అనుభవించారు. అనుభవిస్తూ బ్రతకవలసి వచ్చింది. నోవాహు జలప్రళయం ఒక చేదు జ్ఞాపకం. అవును. అలాగే మరి సొదొమ గొమొర్రా పట్టణం మీద కురిపించబడినటువంటి అగ్నిగంధకములు ఓ భయంకరమైనటువంటి చేదు జ్ఞాపకం. అవునా? ఇక ఆ తర్వాత ఐగుప్తు దేశముదైతేనేమి, ఆ తదుపరి మరి ఫిలిప్పీలైతేనేమి, మరో దేశపు వారైతేనేమి, వీరి మీద చేసిన దండయాత్రలలో చెరపట్టబడినటువంటి పరిస్థితులన్నీ కూడా వీరికి చేదు జ్ఞాపకాలే. ఇంకా ఆ తదుపరి బబులోను, మాదీయ, పారసీక, గ్రీకు, రోమ వీరి రాజరికములో వీరి పరిస్థితులన్నీ కూడా వెట్టి చాకిరీలే కదండి, దాస్యపు బ్రతుకులే కదండి. అలాంటి బ్రతుకులు బ్రతకడానికి గల కారణం ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా ఉండగా వీరు పరాధీనములో ఉండటానికి గల కారణం ఏంటి? పరాధీనములో ఉండటానికి గల కారణం ఏంటి చెప్పండి. దేవుడు ఉండగా మరెవడైనా వీడిని ముట్టుకోగలడా? మరెవడైనా వీడిని ప్రాణాన్ని తీయగలడా? మరెవడైనా వీడిని చెర పట్టగలడా? చెప్పండి. పట్టలేడు. పిల్లరా, ఎవడైనా వీడిని ఇశ్రాయేలీలను దోచుకోవాలనో, ఇశ్రాయేలుల మీద దండయాత్ర చేయాలనో, వీరి ప్రాణాలను తీయాలనో వస్తే దేవుడు ఎవరికి ఆజ్ఞాపించేవాడో తెలుసా అండి? ఎవరికి ఆజ్ఞాపించేవాడో తెలుసా? పిల్లరా, వాటిని ఏమీగనంటారు?
కందిరీగలు తెలుసా అంటే కందిరీగలు అంటే తేనెటీగ మాదిరిగా ఉంటాయి. చిన్న ఈగ, అందులో ఈగలకు నాయకుడు ఉంటాడు ఒకటి, చూసుకోండి అని అన్నాడు అనుకోండి అంతే. ఎంత కండలు తిరిగిన వీరుడైనా సరే ఈ ఈగలు వెంబడి పడగానే తోక ముడుచుకొని పారిపోయేవాడు ప్రాణం చేతిలో పెట్టుకుని. పిల్లరా, ఆ రకంగా ఎవరిని కూడా ముట్టనిచ్చేటువంటి వాడు కాదు. కానీ వీరు చేసినటువంటి పాపాలను బట్టి దేవుడే స్వయంగా వారికి అప్పగించవలసి వచ్చింది. అందుకే అంటున్నాడు, మా పాపములన్నీ కూడా నీ ముఖకాంతిలో వెల్లడైపోయాయి, రహస్యములేమీ లేవు. నీ యొక్క ఉగ్రతను మేము అనుభవిస్తూ బ్రతకవలసి వచ్చింది, మా దినములన్నీ కూడా గడపవలసి వచ్చింది. ఇక నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలమును జరుపుకొందుము. నిట్టూర్పులు విడిచినట్టు. నిట్టూర్పు అనంటే అమ్మా ఏం బ్రతుకురా బాబు, అదే కదా. చస్తేనన్నా బాగుండేది, సావు రాదాయే. అలాగని బ్రతుకులో సుఖము లేదాయే, దినదిన గండంగా బ్రతకబడితిమి అని నిట్టూర్పులు ఊడుస్తూ బ్రతకవలసి వచ్చేను అని అంటున్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఎందుకు దాపురించాయి ఈ పరిస్థితులన్నీ అనంటే పిల్లరా, వారు చేసిన పాపములే వారికి ఈ పరిస్థితులను తీసుకువచ్చాయి. అలా చేస్తున్నందుకు గాను అనధికారికంగా దేవుడు నిర్ణయించినటువంటి మాక్సిమం లైఫ్ పీరియడ్ డెడ్ లైన్ ఎంత 120 years కదండి. అది కూడా కాస్త ఏమైపోయిందట, యావరేజ్కి వచ్చేసింది. అంటే సగటు జీవితముగా మారిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందట, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అంటే 120 నుండి కాస్త ఎక్కడికి పడిపోతున్నది, 70కి పడిపోతున్నది. అంటే దేవుడు నిర్ణయించిన 120 అలాగే ఉంది. కానీ ఇప్పుడు ఏమైపోతున్నదంటే మెజారిటీ 70లో చనిపోవలసి వస్తున్నది. ఎందుకంటే పాపాలు ఆగటం లేదు కనుక ఆయుష్ క్షీణిస్తూ వస్తున్నది. మా ఆయుష్ 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల ఒకవేళ ఎక్సర్సైజులు ఇంకేంటివి, ఇప్పుడు మనకి సెంటర్లు చాలా ఉన్నాయి కదండి. ఏం సెంటర్లు అవి, జిమ్ములు, ఈ 6 ప్యాకులు 8 ప్యాకులు ఇవి ఏమైనా చేస్తే, అందులో ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ ఏమైనా తింటే అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. మా ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము అంటే ఆ 70-80 సంవత్సరాల జీవిత విశేషం ఏంటంటే ఆయాసమే, దుఃఖమే. ఆ 70-80 సంవత్సరాలలో కూడా మాకు సుఖమేమీ లేదు, సంతోషమేమీ లేదు, సంతృప్తి ఏమీ లేదు. ఈ దినము బాగా ఎంజాయ్ చేశాంరా, పర్వాలేదు. ఈ సంవత్సరం మనకు బాగుందిరా, పర్వాలేదు అని అనుకునేటువంటి పరిస్థితులు లేవు. మా దినములన్నీ కూడా ఆయాసమే, దుఃఖమే. ఇచ్చింది 70-80 సంవత్సరాలు. ఆ 70-80 సంవత్సరాల ఆయుష్ కాలము కూడా నెమ్మది లేదండి, సుఖము లేదండి, సంతోషము లేదండి, సమాధానము లేదు. ఆ దినములు కూడా ఆ 70-80 సంవత్సరాల ఆయుష్ కూడా ఆయాసము, దుఃఖము. ప్రియులారా, పిల్లలు కావాలని తల్లిదండ్రులు కళ్ళుగంటూ ఉంటారు. అంటే మనం కావాలని
తల్లిదండ్రులు కలలు కంటూ ఉంటారు, పుట్టగానే సంతోషిస్తారు, బంధువులంతా చేరి పండగ చేసుకుంటారు. అవునా? పుట్టిన మన దిన ప్రారంభాలు ఒకసారి మీరు ఆలోచించుకోండి. మనం పుట్టగానే మన తల్లిదండ్రులకి సంతోషం, బంధువులంతా కలిసి పండగ చేసుకుంటారు, సంబరపడిపోతారు, సంతోషపడతారు. ఇక మన ఎడల ముద్దులు మురిపాలు వాన జల్లుల్లా కురుస్తూ ఉంటాయి. అవునా? వచ్చిన బంధువులందరూ కూడా ఆట బొమ్మలు బహుమానాలుగా ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లవాడికి చలివేయదనుకుంటే, ఈ సీజన్ అనుకుంటే ఊళ్ళు లాంటి వస్త్రాలు మనకి ధరింపచేస్తారు. అవును? మన ఒంటి ఎండకు తాకద్దు, వర్షానికి తడవద్దు, చలికి వనకొద్దు. ఎంత అపురూపంగా చూసుకుంటారు. అప్పుడు ఒడిలో నుండి కిందకి దిగం, కింద దించరు. అవునా? ఒకరి చేతిలో నుండి ఒకరి చేతిలోనికి, ఒకరి చేతిలో నుండి ఒకరి చేతులకు మారిపోతూ ఉంటాం. తల్లి ఒడిలో నుండి తండ్రి ఒడిలోనికి, తండ్రి ఒడిలో నుండి తాతయ్య ఒడిలోనికి, తాతయ్య ఒడిలో నుండి అవునా బాపమ్మ ఒడిలోనికి, ఆ తర్వాత అమ్మమ్మ ఒడిలోనికి, ఆ తాతయ్య ఒడిలోనికి, మామయ్య ఒడిలోనికి, అత్తమ్మ ఒడిలోనికి, పిన్ని ఒడిలోనికి, అక్కయ్య ఒడిలోనికి, అన్నయ్య ఒడిలోనికి. ఎంత వైభవం చూడండి, ఎంత వైభవం. నిన్ను ఏడవనివ్వరు. ఏడవగానే బాబుకి ఏమైందో చూడు. అవునా? పిల్లరా వెంటనే ఆకలా, దప్పికతో ఉన్నాడా, పరిస్థితి ఏంటి, ఏమైంది, ఆతృత కేర్ తీసుకుంటారండి. నిన్ను ఏడవనివ్వరు. అవునా? మంచి నడింట్లో దాన్ని ఏమంటారు, ఊయలలో పడుకోబెట్టి జ్వాలపాట పాడతారు. ఆ ప్రారంభ దినాల వైభవమే వేరు. మీరు ఆ స్టేజ్ల నుండి వచ్చినటువంటి వారే. ఒకవేళ జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం చేసుకుంటే వస్తాయి. ఎంత గొప్ప వైభవమో. మనందరి పరిస్థితి అంతే. ఇక ఎదుగుతున్న కొలదండి, ఇంకెదుగుతున్న కొలది అంటే ఆ శిశు దశ దాటి కాస్త బాల్య దశలోనికి ప్రవేశిస్తున్న కాలంలో ఆ ముద్దులు కాస్త ఏమైపోతా ఉంటాయి, వృద్ధుల కిందికి వచ్చేస్తా ఉంటాయి. నువ్వు చెప్పినట్టు వింటావా లేదా? అప్పటి నుండి పరిస్థితులు కొంత తారుమారు అవుతూ ఉంటాయి, చేంజింగ్ అవుతుంటాయి. యవ్వన ప్రాయంలోనికి వచ్చేసరికి నీకు నీ స్నేహితులే లోకం. అవునా? ఇక అమ్మ నాన్న వీళ్ళ యొక్క సహచర్యం తగ్గిపోతుంది. ఇక చివరి దశ ఏం దశ అండి? శిశు దశ, బాల్య దశ, యవ్వన దశ. ఆ తర్వాతి దశ, చివరి దశ వృద్ధాప్యపు దశ. ఆ వృద్ధాప్యములోనండి నిన్నెవరు చూడడానికి వస్తారు, నిన్నెవరెత్తుకుంటారు, నీతో ఎవరు ముచ్చటిస్తారు, నీ బాగోగులు ఎవరు చూస్తారు చెప్పండి. నా బిడ్డే, నాకన్నే, నా చిన్నే అని అపురూపంగా చూసుకున్నటువంటి ఈ లోకం నీవు వృద్ధాప్యములోనికి వచ్చేసరికి కాస్త ఏమైపోతుందండి పరిస్థితి? నిన్ను పలకరించేవారు ఉండరు, నిన్ను ఆదరించేటువంటి వారు ఉండరు, నీ బాగోగులు చూసుకునేటువంటి వారు ఉండరు, నిన్ను పరామర్శించేటువంటి వారు ఉండరు. అవునా? అప్పుడు ఏం చేస్తారు? ఒకనాడు నట్టింట్లో ఊయలలో నడియాడిన నీవు ఇప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా అండి? ఆ ఇంటి ఆవరణలోని ఒక మూలకి పరిమితమైపోతావు. ముసలోడు అక్కడే ఉండు, మళ్ళీ ఎక్కడికి వస్తున్నావు? ఊరికే దగ్గు, అక్కడే ఉండు. ఊచోలపాట కాస్త నిట్టూర్పు మాటలతో ముగుస్తూ ఉంటుంది. అవునా? ఎప్పుడు పుడతాడా అని ఎదురు చూసిన ఈ సమాజమే ఇప్పుడేం చేస్తుంది? ఎప్పుడు పోతాడా? అవునా కదా? ఎప్పుడు పోతాడా, ఎప్పుడు
ఈ పీడ విరగడవుతుందా, ఎప్పుడు ఈ భారం దిగిపోతుందా అని ఎదురు చూడటం ప్రారంభిస్తుంది ఈ సమాజం. అవునా కాదా చూడండి ప్రాక్టికల్గా. అవునండి. జీవిత ప్రారంభ వైభవం ఎంత గొప్పది, దాని ముగింపు ఎంత దుర్భక్షమైనది. ఎంత దుర్భిక్షం అండి, ఎంత దుర్భిక్షం. ప్రియులారా, సమాజం పరిస్థితి అంతేనండి, అంతే. నిజ జీవితంలో కూడా మన షార్ట్ పీరియడ్లో మనం వాటిని అనుభవంలోనికి తీసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నారనుకోండి, బైకో, టీవో, లేదంటే ల్యాప్టాపో, ఇలా కొత్త కొత్త ఏమైనా కొనుక్కున్నారనుకోండి, కొత్తగా ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఎలా చూస్తారండి వాటిని? అప్పుడు చాలా సెన్సిటివ్గా చూస్తారు. అవునా? అపురూపంగా తీసుకొచ్చి అలా టేబుల్ మీద నెమ్మదిగా అవునా, నెమ్మదిగా అని పెట్టించి, అవునా, దాన్ని కవర్ ఏది కవర్ కప్పేసి పిల్లోడు ఎవడేంటి, అంకుల్ ఏంటి ఇది అన్నాడు, ఏమండి, దానికి స్టాండ్, దాని మీద దాన్ని అపురూపంగా నిలబెట్టి దాని మీద ఒక కవరు, డస్ట్ పడద్దు. అవునా? ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అప్పుడు, కంటికి రెప్పలా చూసుకుంటాం. 1వ సంవత్సరం పోయింది, 2వ సంవత్సరం పోయింది, అలా 10 సంవత్సరాలు గడిచేసరికండి టీవీ రిమోట్ ఏమవుతుంది, కాస్త ప్రమోట్ అయిపోతుంది. ఏమండి, రిమోట్ ప్రమోట్ అవుతుంది. దాని కవర్ ఎక్కడున్నది అని అంటే ఏమో, దాని జాడే దొరకదు. అవునా? దాన్ని పట్టించుకునే నాదుడే ఉండడు. 10 సంవత్సరాల ఈ గ్యాప్లోనే దాని పరిస్థితి ఏమైపోయింది చూడండి. దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎలా తీసుకొచ్చుకున్నాం అపురూపంగా, 10 సంవత్సరాలు గడవగానే దాన్ని ఎలా బయటపడేస్తామో మీరు ఒకసారి ఆలోచించండి. 20,000 పెట్టి కొనుక్కొచ్చుకున్నటువంటి ఆ టీవీ కాస్త ఇప్పుడు 20 కిలోల ఉల్లిగడ్డలకు ఎదురు చూస్తుంది. అవునా కదా? ఇప్పుడు అది పని చేయకుండా అయిపోయేసరికి ఏం చేస్తాం, ఉల్లిగడ్డలో ఎప్పుడు వస్తాడా అని చూస్తాం. పాత ఎనప సమానికి ఉల్లిగడ్డ వాడు విడిపు రాత్రిలోరా అంటాం. అప్పుడు ఏం చేస్తాం, ఈ టీవీని అప్పుడు అపురూపంగా ఏం చేసుకోం, పారేస్తాం. ఇలా ఎన్ని ఉల్లిగడ్డలు అవుతాయో ఏమో అనంట. మన జీవితం అంతేనండి కదా. మనం ఇంటిలోనికి వచ్చినాడు మన వారికి మనం అపురూపమైన వస్తువుమి. కాస్త కాలం గడిచిన తర్వాత ఆ మనుషులకి మనం ఎలాంటి వారుగా మారిపోతాం. పాడైపోయినటువంటి వస్తువును పడేయాలని ఎలా అనిపిస్తుందో అలాగనే మనము వాళ్ళ దృష్టికి అనిపిస్తాం. చూడండి, మన ఇంటిలో పాత సామాను పనికి రాకుండా అయిపోయిన తర్వాత స్టోర్ రూమ్లోనో లేకుంటే ఆ మూలన ఎక్కడో పడేస్తాం. అంటే ఏంటి, మొన్నటిదాకా అది వాడబడిందే, మొన్నటిదాకా దాన్ని మనం ముచ్చటపడిందే. మనం ముచ్చటపడి మనం వాడుకున్నది ఈనాడు ఏమైపోయింది, ఒక మూలన పనికిరానిదిగా పడేయబడి ఉన్నది. పిల్లరా, రోడ్డు మీద వెళ్తుంటేనండి అక్కడక్కడ ఏమండి పాడైపోయి కలర్ షేడ్ అయిపోయి ఎవరు ముట్టుకోకుండా ఆ పక్కన పడి ఉంటుందో డొక్కు కారు. అవునా? అది ఫ్యాక్టరీలో నుండి షోరూంలో నుండి ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చి ఉండాలి, నేరుగా దేవాలయానికి వెళ్ళాలి, అది లేదంటే చర్చికి వెళ్ళాలి. పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు అవన్నీ అయిపోవాలి. దానికి దండ, దశకం అవన్నీ అయిపోతాయి. పిల్లరా, అలాంటి కారు ఇప్పుడు ఎవడు కూడా కానకుండా అలా రోడ్డు పక్కన పడిపోయి ఉన్నది. దాన్ని చూసినప్పుడు అండి మన వాస్తవికత ఏంటి అని ఆలోచించుకున్నప్పుడు భయమేస్తుంది. ఎందుకంటే మనము కూడా ఒక దినమున అలాగునే
దిక్కుమాలిన వారముగా ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసినటువంటి వారమే, పడేయవలసినటువంటి వారమే. పిల్లరా, యోబు గారి యొక్క జీవిత చరిత్ర మీకు తెలుసు. యోబు గారిది, ఆయన గారి యొక్క ప్రారంభ వైభవం ఎంత గొప్పదండి. ఊజు అనేటువంటి ఆ దేశంలో, ఆ పట్టణంలో తానంతటి గొప్ప ధనవంతుడు మరొకడు లేడు. ఆయన వైభవాన్ని మీరు ఒకసారి చూడండి. యోబు గ్రంథము 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 5వ వచనములో నుండి, సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూను ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. ఏమండి, యోబు గారి యొక్క ప్రారంభ వైభవం ఎంత గొప్పదిగా ఉన్నదో చూడండి. సర్వశక్తుడు ఇంకను నాకు తోడయుండెను, నా పిల్లలు నా చుట్టూ ఉండిరి, నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. నేతి అంటే కింద పుట్టినట్లో పాలనిచ్చాడు, కానీ యాక్చువల్గా నేతి అంటే నెయ్యి, అంటే విలువైనది. ఇంకా డెప్త్లోకి వెళ్తానండి పిల్లరా. నేతిలో పడెను అంటే నూనెలో పడెను అని అర్థం. నూనెలో పడెను అంటే ఇంకా దాని అర్థం ఏంటో తెలుసా అండి? యోబు ఈ వ్యక్తి జీవించినట్టు ఊజు అనేటువంటి ఆ పట్టణము ప్రస్తుతం ఎక్కడుందో తెలుసా అండి? ప్రస్తుతం ఎక్కడుంది? ఈ అరబ్ కంట్రీస్ అంటామే, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ఒక పట్టణం. మరి అక్కడ ఏం విరివిగా దొరుకుతుందండి? పెట్రోల్, నూనె, పెట్రోల్. ఇప్పుడు తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నటువంటి దేశాలు ఏవి? అవే. దుబాయ్ ఏంటి, కువైట్ ఏంటి, అవును, వాటి రిచ్నెస్ ఎంతో తెలుసు కదండి మనకి. మరి ప్రారంభం ఎవరి కాలంలో అలాంటి ఆశీర్వదించబడింది? యోబు కాలంలోనే. నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. బండ నుండి, బండ అంటే పిల్లరా పేతురు, దానికి ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం మనం? పీటర్. అవునా? పేతురు అంటే అసలైన అర్థం ఏంటి? రాయి. పీటర్ అంటే ఎవరనుకుంటున్నారు? రాయి, బండ. పెట్రోల్ అంటే బండ నుండి తీయబడిన నూనె. నా కోసము ఎక్కడి నుండి ఏం తీయబడింది అంటున్నాడు? బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. అలనాటి దేవుని యొక్క ఆశీర్వాదం ఈనాడు వీరు అనుభవిస్తున్నటువంటి వైభోగం అండి. వారు అనుభవిస్తున్నటువంటి వైభోగం. ఇంకా పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు ఎవరు నన్ను చూచి దాగుకొనిరి. అంటే క్రూరుడని కాదు, ఆయన మీదున్నటువంటి గౌరవాన్ని బట్టి, ఆయన పెద్దరికాన్ని బట్టి ఆయనకు ముఖం చూపించాలంటే భయపడేటువంటి వారు. ఆయన సంపన్నుడు, దానితో పాటుగా గుణశీలుడు. ఆ గుణశీలతను బట్టి ఎవరులైనటువంటి వారు అతనికి ఎదురుపడాలి అనంటే భయపడేటువంటి వారు. ఏం చేసేవారట? దాగుకునేవారట. ముసలివారు లేచి నిలబడి, ఆయన వస్తున్నప్పుడు, ముసలివారంటే వయసులో పెద్దవారైనా సరే, యోబు గారు వస్తున్నారండి అని లేచి నిలబడేటువంటి వారట. అంటే ఎంత గౌరవించేవారండి యోబుని.
యోబు గారు ఎంత గౌరవం పొందుతున్నారు చూడండి. ఎంత గౌరవం, అంత గౌరవం పొందుతున్నాడంటే ఆయన ఎంత ఏ రేంజ్లో ఉంటే ఆ గౌరవాన్ని పొందేవాడో మీరు ఒకసారి ఆలోచించండి. సంపదకు సంపద ఉంది, పేరుకు పేరు ఉంది, గుణానికి గుణము ఉంది, ఇంకా ఏమంటే అవసరమైతే బలానికి బలము ఉంది. మంచి న్యాయకోవిధుడు ఆయన, న్యాయాన్ని తీర్చటంలో తిట్ట. అలాంటి వాడు వీధిలో వస్తున్నాడు అంటే వృద్ధులు సహితము లేచి నిలబడేటువంటి వారట. అధికారులు మాట్లాడటం మాని, అధికారులు అంటే తెలుసు కదండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. అధికారులు మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి. యోబు గారు వస్తున్నారండి, మాట్లాడటం మానేయండి, ఎవరు మాట్లాడకూడదు. యోబు గారు అలా వస్తున్నారని తెలవగానే వీరేం చేసేవారట, నోటి మీద వేలేసుకునేవారు. సైలెన్స్, ఎవరు మాట్లాడకూడదు యోబు గారు వెళ్ళేంత వరకు. తర్వాత ప్రధానులు మాట్లాడక ఊరుకునేది. ప్రధానులు అంటే ఈ అధికారులలో మరలా అగ్రశ్రేణి. ప్రధానులు మాట్లాడక ఊరుకునిది. వారి నాలుక వారి అంగిలికి అత్తుకొనెను. అంటే అంగిలి అంటే ఆ మీద ఉంటది కదండి, కపాలము అంటే నాలుక బిగుసుకుపోయేదట వాళ్ళకి. అంటే నోరు మూసుకొని ఫ్రంట్ ఆఫ్ సైలెన్స్ తో ఉండేవారు. యోబు గారు వస్తున్నారని అంటే యోబు గారు వస్తున్నారంటే యవ్వనులు తాగుకునేవారు, వృద్ధులు లేచి నిలబడేవారు, అధికారులు నోటి మీద వేలేసుకునేటువంటి వారు, ప్రధానులు నోరు మూసుకునేవారు. అంటే ఇప్పుడు యోబు గారిని మీరు ఒకసారి అంటే ఊహించుకోండి ఒకసారి. ఆయన గొప్పతనం, ఆయన వైభవం ఎంత గొప్పగా ఉందో. అలాగే 21వ వచనంలో నుండి చూడండి. 21వ వచనంలో నుండి మనుషులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి, నా ఆలోచన వినవలనని మౌనముగా ఉండిరి. నేను మాట్లాడిన తర్వాత వారు మారు మాట పలకకుండిరి. అంటే నేను మాట్లాడేంత వరకు వారు మాట్లాడకపోయి, నేను మాట్లాడిన తర్వాతనే వారేమని చెప్పదలుచుకుంటే చెప్పేవారు. అంటే చూడండి ఆయన యొక్క ఇమేజ్ ఎంతగా ఉందో చూడండి, ఆయన పరపతి ఎంతగా ఉన్నదో చూడండి, ఆయనను ఎంతగా గౌరవిస్తున్నారో చూడండి. ఇవన్నీ వచ్చాయి అనంటే పిల్లరా, దేవుడు ఆయనను ఎంతగా ఆశీర్వదిస్తే, ఆయన వైభవం ఎంత గొప్పగా ఉంటే గాని మన ప్రజలు ఆయనను అంతగా గౌరవించి ఉండాలి. తర్వాత గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను, వర్షం కొరకు ఒకడు కనిపెట్టినట్లుగా వారు నా కొరకు కనిపెట్టుకునిరి, కడవరి వారి కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకునిరి. వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని, నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి. నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని. సేనలో రాజు వలను దుఃఖించు వారిని ఓదార్చు వాని వలను నేను ఉంటిని. అంటే ఆ దేశానికి దిక్కు, ఏకైక దిక్కు యోబు. అలా న్యాయం తీర్చేవాడు, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి వాడు, అవునా, వారి అవసరాలన్నింటినీ తీర్చేటువంటి వాడు. ఆ విధంగా అందరిలో మరి ఆయన ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా ఉండిపోయాడు. వారందరూ ఆ విధంగా ఆయన చేత మేలు పొందుకున్నందుగా కృతజ్ఞతగా వారు ఏం చేసేవారట, ఆయనను ఆశీర్వదిస్తూ వస్తూ ఉండేటువంటి వారట. మనం మధ్యలో విడిచిపెట్టినటువంటి భాగంలో ఉంటుంది అదంతా. అంత గొప్ప వైభవం అండి ఆయనది, అంత గొప్ప వైభవం. కానీ మీకు తెలుసండి, ఇప్పుడు ఇందాక మనం ప్రారంభంలో ఆలోచించుకున్నట్టుగా వృద్ధాప్య ఆ కాలములో అనుభవించేటువంటి ఆ రోజులుంటాయి చూడండి. ఆ రోజులను బట్టి పెద్దలు ఏమంటారో తెలుసా అండి, ఇలాంటి రోజులు మనుషుడు ఎవరికి రాకూడదు అని అంటారు. ఇలాంటి దినాలు ఎవరికి రాకూడదు అని చెప్పుకుంటారు. ఇంకేమంటారు తెలుసా అండి, రోజులు ఎప్పుడు ఒక్క తీరే ఉండవురా. రోజులు ఎప్పుడు ఒక్క తీరే ఉండవు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అని చెప్పుకుంటూ ఉంటారు. పిల్లరా, ఇదిగో యోబుది ఒకనాడు ఓడలాంటి జీవితం.
ఓడలాంటి జీవితం. అలాంటి ఆయనకి సడన్ గా పరిస్థితి ఎలా మారిపోయిందండి? ఎలా మారిపోయింది చూడండి. 19వ అధ్యాయము యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనములో నుండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో నుండి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. ఎప్పుడు ఈ పరిస్థితి? యోబు గారికి ఒక భయంకరమైనటువంటి, అంతకంటే ముందుగా ఏమండి, మరి తన ఆస్తి అంతా పోతుంది, తన పిల్లలు చనిపోతారు, తనకు ఓ రోగం వచ్చేస్తుంది, భయంకరమైనటువంటి పరిస్థితిలో పడిపోతారు. అప్పుడు ఏం జరిగిందట? ఆయన ఒకప్పుడు రిచ్గా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అసలు జ్ఞాపకం చేసుకోండి. రిచ్గా ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనులు దాగుకున్నారు, వృద్ధులు లేచి నిలబడ్డారు, అధికారులు మూతి మీద వేలు వేసుకున్నారు, ప్రధానులు మౌనముగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బంధువులు ఎలా చూసి ఉండాలండి ఆయన్ని? నాకు తెలిసి 24 గంటలు ఈనింటిగానే మకాం పెట్టి ఉండాలి. ఎందుకంటే రిచ్ కదండి, ఏ పదవ ఉండదు. ఏమండి, ఎక్కడో దూర బంధువు కూడా ఏమని చెప్పుకునేవాడు? యోబు ఎవరో కాదు, మా బంధువు. ఎలాంటి బంధువు అని చెప్పుకుంటాడు? మాకు బాగా కావలసినోడు, మాకు బాగా కావలసినోడు. భార్య ఏమనుకుని ఉండాలి? ఇలాంటి భర్త నాకు దొరికినందుకు నేను అదృష్టవంతురాలని అని చెప్పుకొని ఉండాలి. అలా అందరూ ఆయన గురించి ముచ్చటపడేటువంటి వారే. కానీ పరిస్థితి తారుమారు కాగానే ఇప్పుడు బంధువులు ఏమయ్యారట? నావారు అనన్నటువంటి, నాకు కావలసినటువంటి, బాగా కావలసినటువంటి వాడు అని చెప్పుకున్నటువంటి బంధువులే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముఖం చాటిస్తున్నారట. ఏమంటారు చూడండి, నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? యోబు గారు మీ బంధువే కదండి. మా బంధువా? దాదాపు మర్చిపోయి ఆయన ఎవరో మాకు తెలియదు. బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు మరిచిపోయి ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు మరిచిపోయి ఉన్నారు. ప్రాణ స్నేహితులు అంటే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డంరా, నువ్వొకటి నేనొకటా? నీ కష్టాలు వస్తే నాకు వస్తున్నట్టు కాదా? నువ్వు బాధపడితే నేను బాధపడ్డట్టు కాదా? అరే నువ్వు ఏడుస్తే నేను చూడలేనురా అన్నటువంటి వారే ఇప్పుడు ఏమైపోయారట? మరిచిపోయారట. అంటే యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడనే సంగతే వారికి జ్ఞాపకాలలో లేకుండా పోయింది. వారు బిజీలో వారు ఉండిపోయారు. నా ఇంటి దాసదాసి జనులు. దాసదాసి అంటే ఎంతమంది దాసులు ఉండేవారు మీరు ఒకసారి ఆలోచించండి. దాసదాసి జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. వాళ్ళు ఎలా చూస్తున్నారట? దాసులు అంటే ఎలా ఉండేవారండి? ఒకప్పుడు ఎలా ఉండాలి? కనుసైగ చేస్తే చిత్తము ప్రభువా అని చేసుకొచ్చేటువంటి వారు. అవునా? అలాంటి వారట ఇప్పుడు ఎలా చూస్తున్నారట? యోబును పరాయి దేశస్థుడిగా, అంటే అన్యుడిగా, ఆయన ఎవరోలే అని అంటే చూసినా చూడనట్టుగా వెళ్ళిపోతున్నారట. నేను నా పనివాణిని పిలవగా వాడేమి పలకకుండా ఉన్నాడు. అప్పుడు ఎలా ఉండాలి? రామున్నాడంటే అయ్యా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు రాము అనంటే ఉలుకు లేదట, పలుకు లేదట. అరే రాము ఉన్నవారా? ఉలుగు లేదు, పలుకు లేదు. ఆ ముసలుడు పిలుస్తాను ఇంకా. నేను నా పనివారిని పిలవగా వాడు ఏమి పలకకుండా ఉన్నాడు. నేను వారిని బతమాలవలసి వచ్చాను, ప్రతిమలాడవలసి వచ్చాను. ఒరే రాము జర్రారా అని పిలవవలసి వచ్చాను. అయినా వాడు వచ్చే పరిస్థితిలో లేడు. ఒకనాడు ఆజ్ఞాపించాడు, ఒరే రాము వెళ్ళు అనంటే ఖర్చున వణికి వెళ్ళి చేసుకొచ్చేటువంటి వాడు ఈరోజు రాము అన్నా లేదు, రామయ్య అన్నా లేదు, సరే జర రారా అన్నా వచ్చేటువంటి పరిస్థితి లేదు. చూడండి గత వైభవం ఏమైపోతున్నదో చూడండి, గత వైభవం ఎలా మారిపోతున్నదో చూడండి.
నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నేను కనినటువంటి కుమారులకు నా వాసన అసహ్యము, నా వాసన అసహ్యము. నా భార్యకు నా ఊపిరి అసహ్యం. ఊపిరి అంటే ప్రాణం అండి, ప్రాణం ప్రాణం. నాకు ఇలాంటి భర్త దొరికినందుకు నేను అదృష్టవంతురాలను అనుకున్నటువంటి ఆ భార్యకే ఇప్పుడు ఆయన యొక్క ఊపిరి అసహ్యమైంది అంటే ప్రాణం అసహ్యమైంది. అప్పుడు ఏమనుకుంటుంది, ఈ దరిద్రపు కొట్టు బ్రతుకు ఎన్నాళ్ళు బ్రతుకుతాడో ఇంకా నా గండానికి అనుకున్నటువంటి ఆ భార్య చివరికి ఏమన్నదో తెలుసు కదండి మీకు, దేవుణ్ణి దూషించి చావరాదు. ఇలాంటి భర్త నాకు దొరకడం అదృష్టవంతురాలు అన్నటువంటి ఆ నోరే ఇప్పుడు ఏమంటున్నది, దేవుణ్ణి దూషించి చావు చావు. నా కుమారులు అన్న చోట అప్పుడు కుమారులు ఎక్కడ ఉన్నారండి, వాళ్ళు కూడా చనిపోయారు కదా, ఆ నెంబర్ ఇచ్చాడు. కుమారుడు కాదు అక్కడ, నా తొడబుట్టిన వారు అంటే సోదరులు అనుకున్నారట. ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఏమనుకుంటున్నారు, వారికి నా వాసన అసహ్యము, వారికి నా వాసన అసహ్యం అంటే నా ఊసంటేనే వారికి పడదు, నా జోలే వారికి గిట్టదు, నా దగ్గరికి వచ్చేటువంటి వారు లేరు, నన్ను పట్టించుకునేటువంటి వారు లేరు. పిల్లరా, ప్రతి మనిషి జీవితంలో ప్రారంభ వైభవం అలాగుంటుంది, చివరి ముగింపు దుర్భక్ష పరిస్థితి ఇలాగే ఉంటుంది. నీకు నాకు మనందరికీ ఉండేటువంటి పరిస్థితి అదే. అవునండి, మనం బాగున్నంతసేపు మన ఖాతా కిరాణం కొట్టులో ఉంటుంది. అవునా, రిటైర్ అయిపోయి వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆ ఖాతా కిరాణం కొట్టులో తగ్గుతుంది, మందుల షాపులో పెరుగుతుంది. అవునా, మందుల షాపులో పెరుగుతుంది. చివరికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడి మారుతుంది, ఇంటిలో ఉండవు. ఇప్పుడు ఇక మనం ఆసుపత్రిలో జాయిన్ అయిపోతాం. ఇక్కడ ఏమండి, ఇంటిలో ఉన్నప్పుడు అందరితో కలివిడిగా సందడితో గడిపినటువంటి నీవు ఆసుపత్రిలోకి వెళ్ళిన తర్వాత కడుచూపు చూడటానికి కూడా మరి ఎవడు రాడు. డాక్టర్ గారు వచ్చి మీ వారు ఎవరు లేరా అంటే నాకు ఎవరు లేరు అని అంటాడు, నాకు ఎవరు లేరు. అలా నర్సు వచ్చి మీ వారు ఎవరు లేరా, ఎందుకంటే నాకు చేయలేక మీ వారు ఎవరు లేరా ఇక్కడ అంటే మాగపాడు పడ్డరు, కానీ నన్ను చూడడానికి ఎవరు రారు, ఎవరు రారు. పిల్లరా, ఎందుకు పోతే ఎవడు పోతే వారి మీద పడుతుంది ఆ ఖర్చు కానీ లేదంటే ఆ సేవ చేయటం కానీ. అందుకే ఏం చేస్తారు, అందరూ తప్పించుకు తిరుగుతారు, అందరూ తప్పించుకు తిరుగుతారు. వారి ద్వారా వీరి ద్వారా ఉన్నాడా పోయిండా, ఉన్నాడా పోయిండా. ఒకవేళ ఉన్నాడు అనుకుంటే వెళ్దామనుకున్నాను బ్రదర్, కానీ నాకు బిజీ తెలుసు కదా డ్యూటీలో వెళ్ళలేకపోతున్నాను. పిల్లరా, అలా ప్రతి వాడి పరిస్థితి చివరి మజిలీ అదే. మరి మనది రేపొద్దున మనది అంతేనండి. మన ప్రారంభం వైభవం, మన ప్రారంభం వైభవం, కానీ ముగింపు దుర్భిక్షం, దుర్భిక్షం. అందుకే యేసు ప్రభుల వారు పేతురును పిలిచి చివరిసారిగా చెప్పుతున్నటువంటి మాట చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసు నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడవై అంటే దేవుని పని చేయము. నా గొర్రెలను మేపుము, దేవుని పని చేయము, దేవుని పని చేయము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు చూడండి, శిశువు దశ దాని వైభవం చాలా గొప్పది. బాల్య దశ అంటావా, అది నేర్చుకునే దశ, నేర్చుకునే దశ. ఇక వృద్ధాప్య దశ అంటావా, అది నిస్సహాయపు దశ, అప్పుడు నువ్వేం చేయలేనటువంటి దశ. ఇక ఏదైనా అనుకుంటే చేయగలిగేటువంటి దశ ఏదండి, యవ్వనపు దశ.
నీవనుకున్నది నీకు నచ్చినట్లుగా నీకు తోచినట్లుగా చేయగలిగేటువంటి దశ యవ్వనపు దశ. అదే అంటున్నాడు, నీవు నీ యవ్వన కాలమునందు నీకిష్టమైనట్లుగా నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీకిష్టమైన చోటికి వెళ్ళగలిగేటువంటి స్వాతంత్రము సత్తువ ఉన్నటువంటి ఈ కాలములోనే నీవు దేవుని పనిని చేయుము. ఈ దశ దాటిందా వచ్చే దశ వృద్ధాప్యపు దశ. ఆ దశలో నీ పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? అప్పుడు నీ స్వాతంత్రం ఉండదు. నీ ఇష్టమును నెరవేర్చుకోవటానికి నీకు సత్తువ ఉండదు. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నువ్వు చాచుదువు, పట్టుకొని రాని వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును. నీకిష్టము కాని చోటికి నువ్వు మోసుకొని పోబడతావు. అప్పుడు నీ ఇష్టమును నీవు నెరవేర్చుకోలేవు. దేవుని ఇష్టాన్ని అసలే చెయ్యలేవు. కనుక నీ యవ్వన కాలములోనే నీవు నీ దేవుని పనిని చెయ్యము అని అంటున్నాడు. అందుకే అంటాడండి, యవ్వనస్తుడు దేవుని కాడిని మోయిట మేలుకరము. అవునా? దేవుని కాడి అంటే దేవుని పని అండి, దేవుని భారము. ఎప్పుడు మోయాలి? మోయగలిగేటువంటి మంచి అవకాశం ఉన్నటువంటి రోజులేవి? యవ్వన కాలము. కనుక ప్రియులారా, ఇదిగో మీ వైభవం ఒకనాడు అనుభవించారు, ఇక అది రాదు. మర్చిపోండి. ఇప్పుడు యవ్వన ప్రాయం, మీ స్వాతంత్రం ఉంది, మీ స్వేచ్ఛ ఉంది, మీ యొక్క ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోగలుగుతారు. అయితే నీడవలే ఈ దినములు గడుపుకొని వెళితిరా, నెక్స్ట్ వచ్చేది వృద్ధాప్యపు దశ. ఆ వృద్ధాప్య దశలో నీవేమీ చెయ్యలేవు. చాలా మంది చూడండి, యవన కాలంలో అంటే బాల్య దశలో చదువులు చదువుకుంటారు, అవునా? యవన దశలో ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేసుకుంటారు. రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు అంటారండి, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని. అసలు రిటైర్ అంటే దాని అర్థం ఏంటండి? ఓ కంపెనీ వాళ్ళు కానీ ఓ సంస్థ వాళ్ళు కానీ రిటైర్ అని నేను బయటకు పంపించారంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు మాకు పనికి రావు అని. అవును, మాకు పనికి రావు అంటే నీ ఎముకలో మూలుగ లేదు, అవునా? నీ ఒంటిలో శక్తి లేదు. నీవు మాకు పనికి రావు అని పంపించిన తర్వాత ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తాను అని నువ్వు అంటున్నావు అంటే ఇప్పుడు నువ్వు దేవునికి పనికొస్తావా? అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికంటే అక్కడికి ప్రయాణం చేయగలుగుతావా? నువ్వు మాట్లాడగలుగుతావా? చూడండి, కళ్ళు కనబడవు, చెవులు వినబడవు, ఏమండి, పళ్ళు రాలిపోయి మాట రాదు, అవునా? బోసినోరవుతుంది, నత్తి మాట్లాడతావు, అవునా? ఒక దగ్గర నుండి ఒక దగ్గర ప్రయాణం చేయలేవు, నడవలేవు. ఇలాంటి ఈ దుర్భిక్ష ఈ దినములలో నీవు దేవుని సేవ చేస్తానని వస్తే అది నీకెంతవరకు న్యాయం? నీ యవన కాలంలో నీ సర్వీసునంతా ఎవరికో ఇచ్చి నీ ఒంటిలో సత్వం పోయిన తర్వాత ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తానని వస్తే అది నీకు న్యాయమా? దేవుడిచ్చినటువంటి జన్మ, దేవుడిచ్చినటువంటి ఈ దేహం, దేవుడిచ్చినటువంటి ఈ నడి ప్రాయం దేవునికి ఇవ్వకుండా మరెవరికో ఇచ్చి, ఎవరికో ఊడిగం చేసి, ఎవరికో సేవ చేసి వృద్ధుడమైపోయిన తర్వాత ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తానని రావటం ఎంతవరకు న్యాయం? అది కాదు, ఒప్పుకోవటం లేదు. అందుకే ప్రభు ముందే సూచన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నీ యవ్వన కాలమునందు నువ్వు గొర్రెలను మేపుము అంటే దేవుని పని చేయము. వృద్ధుడమైపోయిన తర్వాత నీవు చేయలేవు, ఆ అవకాశం నీకు రాదు. కనుక ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని కోసము ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మంచి తరుణం ఏది? మంచి తరుణం ఏదండి? యవ్వన కాలమే మంచి తరుణం. ఇది మించిపోయిందా ఇక మరలా అవకాశము రాదు. ఇది మించిపోయిందా ప్రమాదంలో పడిపోతాం. ఉపయోగించుకుంటే ఈ యవ్వన కాలాన్నే ఉపయోగించుకోవాలి. ఈ యవ్వన కాలమునే మనం సవాలుగా తీసుకోగలుగుతాం. ఈ యవ్వన కాలంలోనే ఆరాట పడగలుగుతాం. ఈ యవ్వన కాలంలోనే పోరాటం చేయగలుగుతాం. ఈ యవ్వన కాలంలోనే మనం ఏదైనా సాధించగలుగుతాం.
సాధించగలుగుతాం. అలా పౌలు తన నడిప్రాయంలోనే చేయగలిగాడు. అలా పేతురు తన యవన కాలంలోనే చేయగలిగాడు. అలా భక్తులు స్టెఫెన్ అయితేనేమి, యాకోబు అయితేనేమి ఎవరు ఏం చేసినా వారు వారి వయసులోనే చేయగలిగారు. అలాగే మీరును మీ ప్రాయమునందే చేయండి. ఈ మంచి కాలము కాస్త మించిపోయిన తర్వాత బాధపడితే లాభము ఉండదు. అందుకే ఏశావును గురించినటువంటి ఒక మంచి సందర్భాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాడు ప్రభు. మీరు ఒకసారి చూడండి, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. ఏశావు ఆశీర్వాదం పొందగోరి ముందుండి చదువు. హెబ్రీలో రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనము. పిల్లరా, ఆ తర్వాత అంటే మీకు సిచ్యువేషన్ తెలుసు కదండి. ఏశావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏశావు ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు, ఇస్సాకు కుమారుడు. ఇస్సాకుకు మొదటి కుమారుడు. అవునా? యాకోబు ఏశావుకు తమ్ముడు. ఓకే, రైట్. ఆ రోజు ఉన్నటువంటి ఫార్మాలిటీ ప్రకారము మరి జనకుడు అంటే మొదటి కుమారుడు ఆశీర్వాదానికి పాత్రుడు అన్నమాట. జ్యేష్ఠపాలు అంటారు అప్పుడు. అవునా? అది జ్యేష్ఠత్వపు హక్కు. ఆ పరిస్థితుల్లో మరి మంచి ఆపర్చునిటీని ఏశావు ఏం చేసుకున్నాడు? ఒక పూట తింటే బ్రతికేది ఎంతకాలం అండి? ఒక పూటే. పోనీ ఆ రోజు బ్రతుకుతాడు అనుకోండి. అంటే ఒక రోజు బ్రతుకు, ఒక పూట తిండి కోసం, అది చిక్కుడుగాయల కూరంట. దానికోసం వాడు ఏమమ్ముకున్నాడు? ఆడు అంటే బాధపడకండి, మా తాతే జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడండి. ఎంత ఘోరం అండి! ఎంత అజ్ఞానండి! ఎంత మూర్ఖత్వం అండి! ప్రియులారా, అమ్ముకున్నాడు. తర్వాత ఏం జరిగింది? పర్యవసానం ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. దాని పర్యవసానమే ఇశ్రాయేలు వంశస్థులందరూ కూడా దేవుని స్వాస్థ్యము అయ్యారు. అది వేరు. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఏశావుకు లైట్ వెలిగినప్పుడు, అయ్యో నా ఆశీర్వాదం బాయన ఆశీర్వాదం. తిన్నది అరిగిన తర్వాత విషయం అర్థమైపోయి నా ఆశీర్వాదం పోయిందనుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నన్ను ఆశీర్వదించవా అని అడుగుతాడు ఏడుస్తూ. అంటే దాని లాస్ ఏంటో ఆయనకు అర్థమైంది. ఏడుస్తూ తండ్రి నన్ను ఆశీర్వదించవా? ఏంటి ఇదివరకు ఇంతకుముందు ఆశీర్వదించింది నిన్ను కాదా? కాదు తండ్రి, నా తమ్ముడిని ఆశీర్వదించావు. ఇదేంటి నిన్ను కదా నిన్ను ఆశీర్వదించవలసింది? ఇది జరిగిపోయింది తండ్రి, అని ఇప్పుడు తండ్రిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. చూడండి, అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు, అంటే రోధించాడు. కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదకినను మారు మనసు పొందనవకాశము దొరకక విసర్జించబడెను. అంటే త్రోసివేయబడ్డాడు. పిల్లరా, ఒకనాటి అవకాశం ఎవరిది? ఆయనదే. ఆ అవకాశాన్ని కాలదన్నుకుంటే మరలా ఆ అవకాశం ఆయనకి రాలేదు. చివరికి ఏం చేయబడ్డాడు? తోసివేయబడ్డాడు. రైట్. ఇప్పుడు కూడా నువ్వు దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడవై ఉండాలి. అవును, పౌలు అంటాడు, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట అంటే ఎప్పుడు నా పరుగు కడ ముట్టించి తిని అని ఎప్పుడు చెప్తున్నాడు? వృద్ధాప్యంలో చెప్తున్నాడు. అంటే యవ్వనంలో ఏం చేశాడనమాట? పరిగెత్తాడంటే ఊరిగాడు అనుకోకండి, దేవుని పనిని చేశాడు. కనుక ఇప్పుడు ఆయనకి ఏమున్నదట? నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంటే కిరీటం అంటే అధికారం. అలా అధికారం అంటే పరలోకంలో వాసం చేసేటువంటి అధికారం అతనికి ఇవ్వబడింది. అవునా? యేసు ప్రభుల వారు కూడా మీకు తెలుసు, తన 33వ ఏట, 30 ఏట నుండి 33.5 ఏట వరకు మంచి నడిప్రాయం, యవన ప్రాయం. ఆ ప్రాయంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. అప్పుడు అడిగాడు, నాకు ఏమని అడిగాడు?
మహిమను నాకు ఇమ్ము, అంటే పరలోకమును నాకు ఇమ్ము అని వారి వయస్సులో దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దేవుని మెప్పును పొంది దైవ ఆశీర్వాదమునకు వారు పాత్రులయ్యారు. పిల్లరా, మరి ఏశావు మాత్రము ఆ అవకాశాన్ని కోల్పోయాడు. అంటే తనకున్నటువంటి మంచి అవకాశము మించిపోయిన తర్వాత బాధపడ్డాడు, రోధించాడు. కానీ అప్పుడు ఏం లాభం అండి? ఏం లాభం లేదు. కనుక మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ చేయగలిగేటువంటి ప్రాయం, ఈ నడి ప్రాయం, యవ్వన ప్రాయం, ఈ అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఈ కాలములోనే మన జన్మ కారణం ఏంటో ఇప్పటికే మీరు తెలుసుకుని ఉండాలి. అదంతా ఎప్పుడు తెలుసుకోవాలి? బాల్య దశలోనే నేర్చుకోవాలి. రైట్? ఇప్పటికే మనం తెలుసుకుని ఉండాలి. తెలుసుకున్న దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేయాలి? ఈ యవ్వన కాలములో మనం చేయాలి. ఈ యవ్వన కాలములో దేవుని పనిని మనము తుదముట్టించి ఒక పౌలు వలె చెప్పుకోగలగాలి, నా పరుగు కడముట్టించి తిని. ఆ తర్వాత నీవు వృద్ధాప్యంలోకి వెళ్తావు. అది రెస్ట్ పీరియడ్. ఆ నామస్మరణ చేసుకుంటూ ధ్యానించుకుంటూ ఉండవలసినటువంటి పీరియడ్. యవ్వన కాలాన్ని దాటేసి వృద్ధాప్యంలో నేనేదో చేస్తానని వస్తే ఇప్పుడు ఏశావు లాగెత్తుంది. ఏశావు ఏం చేయబడ్డాడు? త్రోసి వేయబడ్డాడు. ఇప్పుడు నువ్వు యవ్వన ప్రాయంలో సర్వీస్ అంతా ఎక్కడో ఖర్చు చేసి నీ ఎనర్జీ అంతా వృద్ధాప్యంలో వచ్చి నిన్ను సేవ చేస్తానంటే దేవుడు ఏమంటాడు? ఇప్పుడు నువ్వు అక్కరలేదు. మీకు తెలుసా, మర్దకై ఎవరితో? ఎస్తేరుతో అన్నటువంటి మాట. అవకాశం వచ్చినప్పుడే చేయాలి. ఏమని? యూదులను రక్షించడానికి నువ్వు వెళ్ళి రాజును కలువమ్మా అనంటే భయపడి మౌనంగా ఉండిపోతుందని. అప్పుడు మర్దకై అంటాడు, యూదులకు రక్షణ దేవుడు మరో రకంగా ఎవరి ద్వారానైనా తీసుకురాగలుగుతాడు. నువ్వు వెళ్ళితివా నువ్వు బ్రతుకుతావు, నువ్వు వెళ్ళకపోతివా నీవు నీ కుటుంబం నాశనం చేయబడతారు, చంపబడతారు అని అంటాడు. అంటే దేవుడు తన పనిని ఎవరి ద్వారానైనా చేస్తాడు. కానీ నువ్వు చేస్తావా లేదా? నీకిచ్చిన జన్మకి, నీకిచ్చినటువంటి జీవితానికి నువ్వు సార్థకత చేసుకుంటావా లేదా? నీ నడి ప్రాయము, నీ యవ్వన ప్రాయము ఏమండి ఈరోజు నువ్వు ఏమంటే కండబలంతో, పుష్టి బలంతో, శక్తితో, ఆరోగ్యంతో నువ్వు ఉన్నావు అనంటే అది దేవుని వలనైనటువంటి దయే కదండి, దేవుని వలనైనటువంటి కృపే కదండి, దేవుడిచ్చినటువంటి జీవిత అవకాశమే కదండి. ఈ అవకాశములో నువ్వేం చేయాలి? దేవుని పనిని చేయాలి. కనుక ప్రియులారా, యవ్వన కాలములో దేవుని పనిని చేయండి. వృద్ధుడవైపోయిన తర్వాత చేస్తాననుకుంటే ఆ అవకాశము నీకు ఉండకపోవచ్చు. శిశు దశ అది వైభవం కలిగింది, బాల్య దశ అది నేర్చుకోవలసింది, యవ్వన దశ దేవుని పనిని చేయవలసింది. ఇక వృద్ధాప్యపు దశ అది నామస్మరణ చేసుకుంటూ నీ అనుభవాలని పిల్లలకి పంచుకోవలసినటువంటి దశ. కనుక మీ యవ్వన ప్రాయమును మీరు సద్వినియోగము చేసుకోండి. ఓకే, చివరి మాట ఒకటి ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనంలో నుండి ఉంటుందండి. అక్కడ ప్రారంభ వచనాలు చదవండి, 1-2 వచనాలు చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకమునిపే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘము మరలా రాకమునిపే నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అంటే ఆయన మనసేంటో తెలుసుకో, ఆయన ఇష్టమేంటో తెలుసుకో, దానిని నీ యవ్వన కాలములో నెరవేర్చు. అలా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆయన మెప్పులు పొంది ఆయన ఆశీర్వాదానికి పాత్రులై నిత్య జీవంలోనికి ప్రవేశించండి. యవనస్తులారా, నా సోదరులారా, నా కన్న తండ్రి పిల్లలారా, చివరిగా మీకు సూటిగా చెప్పేటువంటి మాట ఒకటే. ఇదిగో, చేయగలిగేటువంటి వయస్సు ఇప్పుడే ఉంది, మీకు ఇప్పుడే ఉంది. కనుక ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోవద్దు. ఆయన ఏమంటాడు?
సమయమును సద్వినియోగము చేసుకొనుడి. అంటే ఒక క్షణాన్ని గాని ఒక దినమును గాని మీరు వృధాగా పోనివ్వకండి. చేయగలిగేటువంటి అవకాశము యవ్వన కాలమే, చేయగలిగేటువంటి అవకాశము ఇప్పుడే ఉంది. మీరు యవనస్తులు, చేయడానికి అనువైనటువంటి సమయము ఇదే. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నా సరే, దీన్ని ఏమాత్రము మీరు దుర్వినియోగం చేసుకుంటురా, ఏమాత్రము నీడవలే వృధాగా గడిపితిరా, వెంటనే మీకు వచ్చే ప్రాయం ఏ ప్రాయము? వృద్ధాప్యపు ప్రాయము. అప్పుడు బాధపడితే మీకు ప్రయోజనము ఉండదు. కనుక మీరు ఇప్పుడు ఏమైనా చెయ్యాలనుకుంటే మీ కన్న తండ్రి కోసం, మీకు జన్మనిచ్చిన దేవుని కోసం, మీకు బ్రతుకునిచ్చినటువంటి దేవుని కోసం, మీకు శరీరమును అమర్చి ఆ శరీరం బ్రతకడానికి సమస్తమును అనుగ్రహించినటువంటి దేవుని కోసం మీరేం చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేయండి. ఈనాటి నుండే ప్రారంభించండి. ఈ రాత్రి ఆలోచించండి. రేపేం చేయాలో తీర్మానించుకోండి. వెంటనే అది అమలులో పెట్టండి. ఈ రాత్రి కాలము నుండే నీ ఆలోచనలు, నీ పనులు కార్యాచరణలో ఉండాలి. అలా ఉంచుకున్న సోదరులారా, మీరు భవిష్యత్తులో బాగుపడతారు, దేవుని ఆశీర్వాదానికి పాత్రలవుతారు. ఓకే, మరి ప్రకటనలు ఏమైనా ఉన్నాయా? ప్రభు నామంలో మీ అందరికీ నా వందనములు. రమేష్ అన్న గారి ద్వారా మనిషి జన్మ ఎందుకు అనేటువంటి అంశం మీద రేపు ఎల్లుండి సాయంత్రం 6:30 గంటలకు రాజీవ్ గృహకల్ప సురారం కాలనీ జీడిమెట్ల ప్రాంతంలో ఓపెన్ మీటింగ్స్ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి వాటికి మీరు హాజరు కావాలని కోరుతున్నాము. మరలా గమనించండి, రేపు ఎల్లుండి సాయంత్రం 6:30 గంటలకు రాజీవ్ గృహకల్ప సురారం కాలనీ జీడిమెట్ల ప్రాంతంలో మనిషి జన్మ ఎందుకు అనేటువంటి అంశం మీద అన్నగారి ద్వారా మీటింగ్ నిర్వహిస్తున్నాము. మీ అందరూ తప్పక హాజరు కావాలని కోరుకుంటున్నాము. రాదలిసినటువంటి వారు బ్రదర్ సన్నీని కాంటాక్ట్ అవ్వండి. కావాల్సిన వాళ్ళు కాంప్లెట్స్ తీసుకోవాల్సిందే కోరుతున్నాం. ప్రభునందు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఒక చిన్న రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సన్నీ బ్రదర్, నేను కొంతమంది 4 కలిసి ఒకటి ఆలోచన చేస్తున్నాము. మరి మీరు కూడా మీ ఆలోచనలో మా ఆలోచనతో పాటు మీరు కూడా ఏకీభవిస్తారని విశ్వసిస్తున్నాను. ఏంటంటే మా ఆలోచన ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి అది అత్వల్లిలో ఇలాగే ఇంకొక క్లాసెస్ నిర్వహించాలని అనుకుంటున్నాము. మరి దేవుని చిత్తం ఎలా ఉంటుందో తెలియదని, మరి అది ఒకటి మనసులో పెట్టుకోండి. మీకు వీలైన వారిని చెప్పండి, దాని ద్వారా దేవుని మహిమ పొందవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఫిబ్రవరి నెలలో ఒక సెమినార్ పెట్టాలని అనుకుంటున్నాం. ఒక్కరోజు సెమినార్ అంటే మన జనరల్ గా అంశం ఏందనేది మనం ఒకసారి ఆలోచన చేసుకున్నాం. అందరం కలిసి ఒకసారి ఆలోచన చేసుకుని ఏ అంశం మీద పెడితే బాగుంటుంది, అది కూడా అత్వల్లో పెట్టాలని అనుకుంటున్నాం. ఒక్కరోజు సెమినారు. మరి మీరు కూడా ఆలోచన చేయండి, దేవుని ద్వారా మరి ప్రార్థన పూర్వకంగా ఆలోచన చేయండి. ఇది మా యొక్క ఆలోచన. దానికి మీరు ఏమంటారు, మరి మీ సహకారం ఎంతవరకు ఉంటుంది అనేది మీ ఓపెన్ గా ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి తర్వాత నెక్స్ట్ వారం చెప్పిన సంతోషం. మరి ఈ 2 అంశాల మీద మీరు ఒకసారి మనసుతో ఆలోచన చేయండి, దేవుడితో ప్రార్థన పూర్వకంగా ఆలోచన చేసి మీ నిర్ణయం ఏంటంటే వచ్చే వారం చెప్తే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిందండి. థ్యాంక్ యూ. అన్నగారి ఆలోచన మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇలాంటి తరగతిని అత్తివెల్లిలో నిర్వహించాలనేటువంటిది అన్నగారి యొక్క ఆలోచన. ముఖ్యంగా అక్కడ పెట్టాలి అని అనుకోవడానికి గల కారణం అన్న తమ్ముడు అన్న చెప్పింది ఏంటంటే, అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. మరి అందులో స్త్రీలలో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారు ఇంత దూరం రావటం అనేది సమస్యగా ఉంది. కనుక వారిని ఉద్దేశించి ఇంకా మరి యవనస్తులు కూడా అక్కడే అయితే ఇంకా చాలా మంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక అక్కడ తరగతి పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు.
అది మీరు కూడా మీ సలహాలు, మీ ఆలోచనలు పెడితే ఎలా ఉంటుంది, పెట్టకపోతే ఎలా ఉంటుంది అనేటువంటి మీ సలహాలు కూడా మరి అన్నయ్యకి మీరు ఇవ్వండి. ఇకపోతే సెమినార్ అనేది పెట్టాలి అనేటువంటి ఆలోచన రావటం మంచిది. అయితే అత్తివేరులో పెడదామని అనుకుంటున్నామని అన్నయ్య అన్నాడు. మీరు కూడా ఆలోచించండి, అది అత్తివేరులో పెడితే బాగుంటుందా, మేడ్చల్లో పెడితే బాగుంటుందా, మరి ఎక్కడైతే గ్యాదరింగ్ ఉంటుంది, ఎక్కడైతే అది సెమినార్ సక్సెస్ అవుతుంది అనేది ఆలోచించండి. ఆ సెమినార్ విషయమే మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఎలా మీరు ఆ పనిలో వాడబడగలుగుతాము, నేను కూడా ఆ పనిలో ఒకటిగా ఏ విధంగా వాడబడాలి అనేటువంటి ఆలోచన మీరందరూ చేసుకోండి. మొదటిగా ప్రార్థనలో పెట్టండి, ఆ తర్వాత ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమంలోనికి తీసుకురండి. ఓకే, మరి మనిషి జన్మ ఎందుకు అనేటువంటిది 25, 26 తారీఖుల్లో సాయంత్రం 6:30 గంటలకి జీడిమెట్ల సురారం కాలనీ రాజీవ్ గృహ కల్పనందు మరి మీటింగ్స్ జరుగుతున్నాయి. ఈ 2 దినముల మీటింగ్ ని మీరు ఉపయోగించుకోండి, చాలా బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైనటువంటి మా పరమ తండ్రి, మీ పాదముల వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. మానవ జీవిత ముగింపు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీ పిల్లలకి వినిపించి ఆలోచింపచేస్తూ ఈ యవ్వనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మా ప్రభువు యేసుక్రీస్తుల వారు సెలవిచ్చినటువంటి మాటల్ని మీ పిల్లలకి వినిపించాను తండ్రి. విన్న ఏ మాట కూడా నిష్ప్రయోజనం కాకుండా వారి హృదయాలలో ఫలింపచేయమని వేడుకుంటున్నా తండ్రి. ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో 90% పైబడి మరి పని చేయగలిగేటువంటి ప్రాయంలో ఉన్నారు తండ్రి. మరి విన్నటువంటి మాట ఇది మా కోసమే చెప్పబడినటువంటి మాట అని వారు మరి గుర్తించి తండ్రి, అది నేను చెప్పానని కాకుండా మీరే వారి దృష్టికి తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని వారు గ్రహించి మరి మీ మాటకు విలువనిచ్చి గౌరవాన్ని ఇచ్చి మరి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకునేలాగున మరి వారందరూ కూడా మరి కలిసికట్టుగా మరి ఒక కెరటం మాదిరిగా దూసుకుపోతూ మరి ఈ మేడ్చల్, ఈ అత్తివెల్లి పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మరి ప్రజలందరికీ కూడా మీ మహాజ్ఞానాన్ని వినిపించేటువంటి కార్యక్రమాలు మరి రూపించి మరి కష్టపడి మరి పనిచేసి మరి అనేక ఆత్మలను మీ సన్నిధిలోనికి మీ మహాజ్ఞానం వైపు నడిపించి మరి వారి కష్టానికి తగినటువంటి ఫలాన్ని మీ ద్వారా పొందుకొనగలిగేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మంచి సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ పిల్లలు మరి వారి గమ్యస్థానాలకు వెళ్ళనై ఉంటుండగా మరి సురక్షితంగా వారి గృహాలకు చేరడానికి కృపను దయచేయండి. మరి మీటింగ్లలో మీ సహాయాన్ని అనుగ్రహించండి. మీ పిల్లలు కూడా హాజరవటానికి మరి కృపను ఉంచండి తండ్రి. మరో వారమునకు మరలా మీ సన్నిధిలో చేరి మరో నూతనమైనటువంటి మహాజ్ఞానాన్ని, మీ అంశమును తెలుసుకునగలిగేటువంటి అవకాశమును దయచేయమని మా రక్షకుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మనందరి తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మీక అన్యోన్య సహవాసం, సహాయం చేరి వచ్చిన మనందరికీ ఈ గృహానికి యవనసులమైనటువంటి మేము దేవుని పనిని చేసి దేవలోకానికి వెళ్లాలని ఆశ కలిగినటువంటి ప్రతి వారికి సదాకాలం తోడైయుండునుగాక. ఆమేన్. అందరికీ